వాచును సిద్ధపడు. యేసుని స్వీకరించెడు వారే గురురాజ్ఞతో తృణీకరించు వారు నశింతురు నికంబుగా. యేసుని స్వీకరించెడు వారే దురాయాలతో తృణీకరించు వారు నశింతురు నికంబుగా. ప్రాముఖ్యమౌ ప్రశ్న ఇది యోచించి చూచుకో. ప్రాముఖ్యమౌ ప్రశ్న ఇది యోచించి చూచుకో. మీ తనువులు శుద్ధి చేయుడి మీ రాజు కొరకే. మీ తనువులు శుద్ధి చేయుడి మీ రాజు కొరకే. సియోను రాజు వాచును సిద్ధపడు. సియోను రాజు వాచును సిద్ధపడు. కూర్చున్నాం. చూడండి, చక్కటి పాట. వాహనాలు ఏమి ఉన్నా చెప్పండి. ఏ వాహనం మీద వచ్చిందంట? గార్ధబం, గాడిద ఎక్కి. ఎవరి ఇంట్లో ఉంటాడో వారిని ధరిస్తాడు. అందుకనే ఆయన చేర్చుకోవాలి నీ హృదయంలోకి. 3వ వచనంలో ఉంది, యేసుని స్వీకరించే వారు ఆయనతో పాటు వెళ్తారు. తృణీకరించే వారు నశిస్తారు. తృణీకరించే వారు నశిస్తారు. ప్రాముఖ్యమో ప్రశ్న ఇది యోచించి. తృణీకరించే వాళ్ళగా ఉన్నావా? స్వీకరించే వాళ్ళగా ఉన్నావా? తృణీకరించే వాళ్ళగా ఉన్నావా? స్వీకరించే వాళ్ళగా ఉన్నావా? మనం సరి చేసుకోవాలి. సియోను రాజు వచ్చును మదిని సిద్ధపడు. మీ తనువులు శుద్ధి చేయి. తనువులంటే హృదయాలు అంటున్నారు. దేహంలో హృదయం కూడా భాగమే. దేహం మొత్తం అరికాలంలో కొన్నంత వరకు ఎవరి కొరకు? మీ రాజు. ఎవరా రాజు? ఈ మధ్య యాక్సిడెంట్ అని అంటున్నారు. హత్య చేయబడ్డ ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు ఏమంటాడంటే నారాజు అని అంటా ఉంటాడు. నిజంగా ఆయన చనిపోక ముందు ఎవరికి తెలియదు ఆయన వాక్యాలు. చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా ఆ వాక్యాలే ఉంటున్నాయి. ఆయన యూట్యూబ్లో ఉన్న కొన్ని చాలా చక్కటి మాటలు చనిపోక ముందు కంటే చనిపోయిన తర్వాత ఎక్కువ స్వార్థ చేశారని చాలా మంది అంటున్నారు. నిజంగా నా రాజు అని మనం ఆరాధించాలండి. ఆరాధన బలలో చేసే ముందు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మనం చెప్పబడిన భాగం ప్రకారమే మత్తయి సువార్త 21:3 చదువుకుందాం అందరూ. మత్తయి సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 21:3 వచనం అందరం కలిసి చదువుకున్నాం. మత్తయి సువార్త 21:3 వచనం. ఎవడైనాను మీతో ఏమైనా అనేలా అవి ప్రభువులకు కావలసి ఉన్నదని చెప్పవలను, వెంటనే వాటిని తోలిపెట్టిందని చెప్పి వారిని. అక్కడ ఒక మాట ఉంది, ఏముందంటే అవి ప్రభువుకు కావలసి ఉన్నవి. అవి అంటే చెప్పండి. అవి అంటే గాడిద. అది
అవి బదులు మన పేరు పెట్టుకున్నాం. నేను నేను ఎవరు కావాలి చెప్పండి, చెప్పండి గట్టిగా. నువ్వు అని కాదు, నేను అని చెప్పండి. నేను ప్రభువుకు కావలసిన వాడిని. ప్రభువుకు కావలసి, నేను ప్రభువుకు కావలసి ఉన్నది మాట ధ్యానిద్దాం. 1 కొరింథీ 11:28 చదువుకుందాం ఒకసారి. 28:30-31 అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28-29-30-31. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలను, నాకు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభువు శరీరమును ఇవే చంపక తిని త్రాగువాడు తనకు శిక్ష కలుగుడికే తిని త్రాగుచున్నాడు. ఇందులో మీరు అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే తీర్పు పొందగా పోదుము. పరీక్ష చేసుకొని, పరిశీలించుకొని, సరి చేసుకొని ఆయన శరీరంలో రక్తంలో చెయ్యి వేయాలి. ఈరోజు ప్రభువుకు కావలసిన వారిని నువ్వు నేను ప్రభువుకి పడాల్సిన వాళ్ళమే ఇంకా ఎవరికో ఉపయోగపడుతున్నాం. సరి చేసుకున్నాం. దేవుడు మనతో మాట్లాడినట్లు ప్రార్థన పూర్వకంగా దేవుని వేడుకుందాం. నాతో మాట్లాడాయి అని దేవుని వేడుకుందాం. 2 మోకరించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండగా, ప్రభువా నాతో మాట్లాడయ్యా. ప్రభువా నేను ప్రభువుకి కావలసి ఉన్నా. ప్రభువుకు కావలసిన 7 గాడిదలు. ప్రభా 7 గాడిదలు ఏ విధంగా ఉన్నాయి, ఆ గాడిదలాగా జీవించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించాయా అని దేవుని అడుగుదాం. దేవ నాతో మాట్లాడు, నీ ఆత్మతో అభిషేకించిన ఆయన అడుగుదాం. నీ మాటలు నాకు వినప్పుడు హెచ్చరించు, గద్దించు, బుద్ధి చెప్పు, సరిచేయి. ప్రార్థన చేసుకో. ప్రేమ తండ్రి గొప్ప దేవసరంగా ఒకప్పుడు నేను కూడా అపవిత్రంగా జీవించాను, దేవునికి దూరంగా జీవించాను. ప్రభా పాపపు కట్లు, లోకపు కట్లు, ఎన్నో కట్లు ఆయన ప్రభా అటువంటి కట్ల చేత కట్టబడి నన్ను విడిపించాను. ప్రభా నీ దగ్గరకు తీసుకొని వచ్చాను. ప్రభా రక్షణ వస్త్రాన్ని ఇచ్చాను. ఆ పాపపు వస్త్రాలు, మైల బట్టలు, మలిన బట్టలు తీసివేసి ప్రభా రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, స్తుతి వస్త్రం, ప్రశస్త వస్త్రం ఇచ్చాను, ధరింపజేశాను. అంత మాత్రమే కాదు, నేను నా హృదయంలోకి వచ్చాను, నా హృదయాన్ని శుద్ధి చేశాను, నా హృదయాన్ని బాగు చేశాను. నా ఇంట్లోకి వచ్చాను, హృదయం అనే ఇంటిలో కూర్చున్నాను. అంత మాత్రమే కాదు, నీ సన్నిధిలోకి తీసుకుని వచ్చాను. అనేకుల దగ్గరికి, సమాజంలోకి, సహవాసంలోకి, సంఘంలోకి తీసుకుని వచ్చాను. ఆ రోజు ఆ గాడిద కొరకైతే శిష్యులు పంపించాను. ప్రభా ఈ తప్పిపోయిన గాడిద కొరకైతే నువ్వే వచ్చావు రిక్తుడిగా. ప్రభా నీ ప్రాణాన్ని అర్పించావు. ప్రభా ఎన్నో అతిక్రమం వచ్చేంత దెబ్బలు, గాయాలు, ప్రభా ముళ్ళ కిరీటం, పక్కలో బాల్యం, కాళ్ళు, చేతుల్లో మేకులు, శిలలు, ప్రభా గుద్దబట్టం, రక్తం చెల్లించబట్టం ఈ గాడిద కొరకే ప్రభా. ఎన్ని మేలు చేస్తావు ప్రభా. ఇటువంటి గాడిదల్ని నీ సాధనగా ఉపయోగించుకున్నందుకే ప్రభా, ఈ గాడిదలను ఊరేగిస్తూ ఉన్నందుకే ప్రభా, ఈ గాడిదకు ఒక విలువిచ్చినందుకే ప్రభా హృదయమారా నేను స్తుతిస్తాను, ఆరాధిస్తాను. విరిగిన నేను హృదయాన్ని మీకే అర్పిస్తాను. అంత మాత్రమే కాదు ప్రభా, ఈ గాడిద కొరకు చెల్లించబడిన రక్తం, శరీరం, రొట్టెల పుల్ల, ద్రాక్షరసంలో మా మధ్య వచ్చి ప్రభా యోగ్యముగా నీ తనలో చేసే కృపను గురిస్తాను. నీ మాటలు మాకు నేర్పింపజేస్తున్నాడు. అయోగ్యని, అపాత్రుని, ఎందుకు పనికిరాని వారు ప్రభా మీరే నిలబెట్టుకోండి. ప్రభా శారీరకంగా ఎన్నో బలహీనతలు, ప్రభా ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ కూడా మీ సాధనగా మీ ఆత్మతో వ్యవహారం 3:34 ప్రకారం కొలత లేని ఆత్మతో నింపి పరిశుద్ధపరుస్తున్నాము. నోటికి పోరగా ఉంటున్నాము. ఈ సమయాన్ని మీకే అప్పచెప్పుకోండి. నన్ను తగ్గించుకోండి, మమ్మల్ని గనపరుచుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధంగా ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరోసారి ప్రభు యేసుక్రీస్తు నామములో అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్.
దేవుడు మనతో మాట్లాడి నేను ఆరాధన చేసే బిడ్డలకు దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. ఈరోజు ప్రభువుకు కావలసిన 7 గాడిదలు మన అంశం మన గ్రూపులో పెట్టుకున్నాం. ప్రభువుకు కావలసిన 7 గాడిదలు. 7 గాడిదల గురించి మనం ధ్యానం చేద్దాం. క్లుప్తంగా సమయం లేదు, ఒక 20-25 నిమిషాల్లో మనం ముగించుకోవాలి. ఎందుకంటే ఎండాకాలం 12 కాలం ముగించుకోవాలని తలంచుకుంటున్నాం. కాబట్టి సమయానికి ముగించుకునేటువంటి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని మొదలుపెట్టుకున్నాం. యోగ్యముగా నీ బలంలో చేసే బిడ్డగా నన్ను సిద్ధపరిచాయి ప్రభా అని దేవునికి విరిగిన హృదయంతో ఆయన మాటలు విన్నాం. ఇక్కడ చదువుకున్న మత్తయి 21:3లో చెప్పండి, అవి ప్రభువుకు కావలసినవి. అవి ప్రభువుకు కావలసి ఉన్నవి. ఈరోజు నువ్వు నేను కూడా ప్రభువుకి కావలసిన గాడిదలు. గాడిద చెప్పండి. గాడిద అంటే ఇంగ్లీష్ లో అంటారు, గాడిద అంటారు ఇంగ్లీష్ లో. చెప్పాలి. డాంకీ. డాంకీ. DONKEY. DONKEY. కొన్ని దేశాల్లో అంటే గాడిదల్ని చాలా పవిత్రంగా పూజ చేస్తారు. ఒకసారి అలవాటుగా భారతదేశంలో ఉన్న వ్యక్తి ఒక దేశంలో వేరే దేశంలోకి పోయి వాళ్ళ పిల్లలు తిడుతున్నాడు అంట. ఏమని? గాడిద కొడక ఇటు రారా అన్నాడు. ఏమని అన్నాడంటే, గాడిద కొడక ఏదైనా ఉపయోగించినప్పుడు మనం గాడిదలు పెట్టి ఉపయోగిస్తాం. అదే గాడిద కొడక ఇటు రాలంటే అందులో ఒక గాడిద వచ్చి మాట్లాడిందంట, అయ్యా నీ ప్రధాని నువ్వు ఎట్లా ఎత్తుకోగానే నా పేరు మాత్రం ఉపయోగించమాకు. నువ్వు నీ ప్రధాని మీరు ఎట్టలో తిట్టుకొని మీరు ఏదైనా చేసుకోండి, మధ్యలో నేనేం చేశాను నా పేరు ఉపయోగిస్తున్నావు అని ఆ గాడిద వచ్చి ఆ యజమానిని పొడిచిందంట. మరి ఇది నిజమో కాదా తెలియదులే కానీ కొద్దిగా సరదాగా చెప్పుకుంటా ఉంటా. ఈరోజు గాడిద అంటే డాంకీ. డాంకీ అంటే DONKEY. D అంటే డెడికేషన్. డెడికేషన్ అంటే చెప్పండి, దేవుని కొరకు మనం సమర్పించుకునే వాళ్ళగా ఉండాలి. డెడికేట్ చేసుకోవాలి. మనమే దేవుని కొరకు సమర్పించుకునే వాళ్ళగా ఉండాలి. డెడికేషన్ చేసుకోవాలి మనమే. రెండోది చెప్పండి. రెండోది ఏంటి? డి తర్వాత చెప్పాలి. అవనస్తులు చెప్పట్లా. ఓ అంటే ఒబీడియెంట్, విధేయత నేర్చుకోవాలి మనం. ఓ అంటే లోబట్టు నేర్చుకోవాలి. చెప్పగానే తల్లిదండ్రులు చెప్పగానే, సేవకులు చెప్పగానే, పెద్దవాళ్ళు చెప్పగానే, పిల్లలు కానీ విశ్వాసులైతే సేవకులు చెప్పగానే నేర్చుకోవాలి. ఒబీడియెంట్, లోబడాలి. మూడోది చెప్పండి. ఎన్ అంటే నావిగేషన్ అంటే దిక్చూచి, అంటే మార్గాన్ని చూపించే వాళ్ళగా ఉండాలి. ఇతరులకి మనకు మార్గాన్ని చూపించే వాళ్ళగా ఉండాలి. ఎన్ అంటే. తర్వాత కే అంటే నాలెడ్జ్ అంటే జ్ఞానము కలిగి జీవించాలి. దానికి కొన్ని లక్షణాలు జువాలజీ లేకపోతే ఇంకా సైకాలజీ లాగానే డాంకియాలజీ అని కూడా ఉందంట శాస్త్రం. ఆ డాంకియాలజీలో ఈ డి గురించి, ఓ గురించి, ఎన్ గురించి ఎన్నో గ్రంథాలు రాయబడ్డాయంట. వాటిలో క్లుప్తంగా నేను చెబుతున్నా. ఎన్ అంటే నావిగేషన్, కే అంటే నాలెడ్జ్ జ్ఞానం. అందుకనే శిష్యుడు చెబుతాడు దేవుడు. ఏమని చెబుతాడు చెప్పండి? పావురాల వలె నిష్కపటులుగా ఉండాలి. పాముల వలె ఎట్లా ఉండాలంట? పాముల వలె వివేకంగా ఉండాలి. నాలెడ్జ్ కలిగి ఉండాలి. తర్వాత ఈ అంటే ఎండ్యూరెన్స్ అంటే ఓర్పు కలిగి ఉండాలి. సహనం కలిగి ఉండాలి. ఈరోజు మనకి చెప్పండి అన్నీ ఉంటాయి కానీ ఓర్పు ఉండదు. ఎవరైనా వస్తే మెరగబాటే ముందు లేదు అనలేదు. ఓపిక ఉండదు, సహనం ఉండదు. ఓర్పు గాడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలు అన్నమాట ఇవన్నీ. తర్వాత వై అంటే ఈల్డింగ్ అంటే ప్రాకులాడటం దేవుని పని కొరకు, దేవుని కొరకు జీవించే వాళ్ళగా ఈరోజు మనం ఉండాలి. డాంకియాలజీలో ఇవన్నీ డాంకీ గురించి వివరించబడిన మాట. ఈరోజు మట్లాడేవాళ్ళు ఇంగ్లీష్లో అంటారు. చెప్పండి మరోసారి.
అదే ప్రశ్నలే ఏంటి? పామ్ సండే. పామ్ స్పెల్లింగ్ ఏంటి? PALM. పామ్ సండే. నేను గ్రూప్ లో పోస్ట్ లో ఒకటి పెట్టే, మీరు అబ్జర్వ్ చేశారు లేదు? పామ్ సండే పక్కన ఆయన కూడా పెట్టా, సామ్ సండే. సామ్ PSALM. PSALM. ఒక పక్కనేమో PALM పెట్టా, ఒక పక్కేమో PSALM. అంటే పామ్ సండే కంటే సామ్ సండే ముఖ్యం. సామ్ PSALM. P అనేది సైలెంట్, P అనేది పలకదు. కొద్దిగా చదువుకున్న పిల్లలకు అర్థమైతే ఉంటుంది. P అనేది పలకదు. P అంటే పర్సన్, P అంటే వ్యక్తి, నేను, నువ్వు నువ్వు నువ్వు. మనం కనపడకూడదు, పర్సన్ అనేది కనపడకూడదు. P సైలెంట్ కావాలి, S రావాలి, S అనేది బయటకు రావాలి. సామ్ సండే పామ్ సండేగా కాదు మనం ఉండాల్సింది, సామ్ సండేగా S అనేది పైకి రావాలి, P అనేది మాట్లాడకూడదు, సైలెంట్. అది S అంటే సాల్వేషన్, రక్షణ కలిగి ఉండాలి. S అంటే సపరేషన్, ప్రత్యేకమైన జీవితం. S అంటే సింగింగ్, స్తుతించాలి దేవుణ్ణి. S అంటే సపరేట్, ప్రత్యేకమైన జీవితం. ఆ S అనేది కనపడాలి మనలో. అందుకనే దావీదు కీర్తనలు ఇంగ్లీష్ లో ఏమంటో చెప్పండి, అది సాంగ్స్. సాంగ్స్ P అనేది ఉండదు, P ఉంటుందే కానీ కనపడదు. P అనేది సైలెంట్. ఈరోజు మట్టల ఆదివారం పామ్ సండే కనపడుతుంది ఆచారానికి, వ్యవహారాలకి, ఆచారాలకి. ఈరోజు P అనేది మనం కనపడకూడదు. సామ్ సండేగా స్తుతించే వారంగా, ఆరాధించే వారంగా, కేకలు వేసే వారంగా, ముందు వెనక, ప్రక్కన, అడిపక్క, ఇడిపక్క, అన్ని వైపులా దేవుని స్తుతించే వారంగా ఉండాలి, ఆరాధించే వారంగా ఉండాలి, కేకలు వేసే వారంగా ఉండాలి. పామ్ సండే కాదు ముఖ్యం, సామ్ సండే ముఖ్యం మనకి. నా చెప్పుకున్నాం, మట్టలు కాదు ముఖ్యం. ఏం ముఖ్యం? మనస్సు ముఖ్యం. ఈరోజు గాడిదలు, 7 గాడిదలు చెప్పుకోవడానికి చాలా ఉంది, కానీ ఒక ఉదాహరణ చాలా చెప్పుకోవచ్చు. ఈరోజు క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. 7 గాడిదలు, 7 గాడిదలాగా మనం ఉండాలి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క గాడిద ఉంది బైబిల్లో. ఆ వ్యక్తులు వాళ్ళ గాడిదలంటే ఆ గాడిదలు ఏ స్వభావం కలిగినాయి? ఈరోజు నువ్వు నేను కూడా అటువంటి స్వభావంగా ఉన్నామా లేదా క్లుప్తంగా ధ్యానించుకుందాం. ఈ వారం మొత్తం దేవుడు అయ్యా మాట్లాడే వారం సమయం లేదు, చాలా మీటింగ్లు ఉన్నాయి. ఎట్లా అంటే దేవుడు కొన్ని రెఫరెన్స్ చూపించాడు, వాటి ప్రకారం ఈ 7 గాడిదలు మనం చూసుకుని క్లుప్తంగా ముగించుకున్నాం. రండి, మొదటి గాడిద. అసలు బైబిల్లో మనం చదువుకున్న భాగం ఏంటంటే నిర్గమ 13:13 ప్రకారం గాడిదకి బదులు చెప్పండి ఎవరు ఉండాలి? గొర్రె పిల్ల. గాడిదకి బదులు, గాడిద కాదు బలైతే, గాడిద బలైతే పాపం బాదు, గొర్రె పిల్ల బలైతే పాపం పోతే. ఈరోజు అటువంటి గొర్రె పిల్ల నీ కొరకు నా కొరకు ప్రాణం పెడితే, ఈరోజు ఈ గాడిదలని ఇంకా గాడిద స్వభావంగా, అపవిత్ర స్వభావంగా ఉండకుండా మరి ఎటువంటి గాడిదలాగా మనలో కంచ గాడిద కాదు, అడవి గాడిద కాదు, యేసులకి ఊరేగించే గాడిదగా నువ్వు నేను ఉండాలి. మొదటి గాడిద చూడండి, ఆదికాండం 22:3. చదువుగానే మీరు చెప్పాలి ఆ గాడిద ఎవరు. ఆదికాండం 22:3. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారంలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. చాలు. ఇక్కడ గాడిద, దేవుడిదా గాడిద? చెప్పండి, అన్నమాట చెప్పాలిక. అబ్రహాము గాడిద. అందరు నోరు లేవాలి దేవుని సన్నిధిలో. అబ్రహాము గాడిద. ఏం గాడిద? ఎవరి గాడిద అది? అబ్రహాము గాడిద. ఏం చేశాడు అబ్రహాము అక్కడ గాడిదకి? ఏం చేశాడు? గంతగా కళ్ళకి గంతలు కట్టాడు. గంతలు కడితే అట్ట కనపడింది? చెప్పండి, గంతలు కడితే అట్ట కనపడింది. ఈరోజు గాడిదకి గంత కట్టి అయినా కానీ ఆ గాడిద అబ్రహాము వెంబడించింది. గంత కట్టి, గంత కట్టడం అంటే ఈరోజు ఈ గాడిద దేన్ని సూచిస్తుందంటే విశ్వాసాన్ని సూచిస్తుంది. విశ్వాసాన్ని సూచిస్తుంది. విశ్వాసం, నమ్మకం, దేవుని మీద ఆధారపడ్డం, దేవుడు ఎటు నడిపితే అటు పోవడం.
గంత కట్టిందంటే దాని అర్థం ఏంటంటే అబ్రహాం ఎండిపోతే అటుపాటే ఆ గాడిద పని. అయ్యా నేనైతే కళ్ళు పూసుకున్నాను, ఏడు దేశపోతాడు అర్థనే. ఏడు దేశపోతే కొండలోకి దేశపోతే కొండలోకి వస్తా, లోయలోకి దేశపోతే లోయలోకి వస్తా, అడవిలోకి దేశపోతే అడవిలోకి వస్తా. నీ ఇష్టం. ఈ గాడిదని ఎటనో దేశపో. దేవుని మీద ఆధారపడిన గాడిద. ఈరోజు నా జీవితాల్లో దేవుడు ఎటు తీసుకపోతే అటు పోవాలి, లోబడాలి. అయ్యా మార్చయ్యా, నాకు ఆ శోధన వచ్చింది, నాకు ఆ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది. ఇలా శారీరకంగా బలహీనమే, శారీరకంగా ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. అయినా కానీ గంత కట్టుకున్న గాడిలాగా, దేవుణ్ణి వెంబడించే గాడిలాగా నువ్వు నేను ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. గంత కట్టుకున్న గాడిద ఏ విధంగా దేవుణ్ణి వెంబడిస్తుందో, ఏ విధంగా అబ్రహాముని యజమానుని వెంబడిస్తుందో, ఈరోజు నువ్వు నేను కూడా గంత కట్టుకున్న వాళ్ళగా ఎటువంటి పరిస్థితికైనా తలకి దేవునికి లోబడి, అయ్యా నా జీవితంలో నీ చిత్తం, నువ్వు ఎట్లా రెసిపోతే అట్లా, నువ్వు ఎట్లా దారి చూపిస్తే అట్లా దేవుని మీద ఆధారపడే గాడిదగా ఉండాలి. విశ్వాసం ఉంచిన గాడిద. మొదటి గాడిద చెప్పండి ఎవరు? అబ్రహాము గాడిద. ఏంటి ఆ గాడిద స్పెషాలిటీ? విశ్వాసం ఉంచి. కష్టాలు వచ్చినాయి, నాకు ఈ కష్టం తీసేయ అడగొద్దు దేవుణ్ణి. నాకు రోగం వచ్చినాయా, ఈ రోగం తీసేయ అడగొద్దు దేవుణ్ణి. తలకాయించుకునే దేవా నీ చిత్తం, దేవా నీ చిత్తం. విహానాలు చెప్పండి. అంతా నా మేలుకే, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు, ఆయన చిత్తానికి తల వంచే వాళ్ళంగా ఉండాలి. మొదటిగా విశ్వాసం ఉంచిన కళ్ళకి గంతులు పెట్టుకొని దేవుడు ఎటు చూపిస్తాడు. పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదా? పిల్లలకి పెళ్లి కావట్లేదా? రోగాలు అమరుస్తున్నాయా? కుటుంబంలో శోధనలు వస్తున్నాయా? కుటుంబంలో ఇబ్బందులు వస్తున్నాయా? సైతాను వెనక్కి లాగుతున్నాడా? అటువంటి పరిస్థితుల్లో సైతాన్ని వెనక్కి పంపించి మనం ముందుకు పోవాలి. మనం ఎంత ముందుకు పోతే అంత సైతాన్ గాడు ఏం చేస్తాడు చెప్పండి? లాగుతా ఉంటాడు. మనం ఎంత ముందుకు పోతే అంత లాగుతా ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో వెనకంజ వేయకూడదు. నాగడ మీద చెయ్యి వేసి వెనకంజ వేసిన వాడు నాకు పాత్రుడు, చెప్పండి, నాకు పాత్రుడు కాడు. ఒక తీర్మానం తీసుకుందాం, రక్షణ పొందాం, బాప్తిసం తీసుకుందాం. కొన్ని పరిస్థితులు వస్తాయి, నీకు వెనకపోతే పోలా, ఇంకా మందిరంలోకి ఎందుకు, ఇంకా సేవ ఎందుకు, ఇంకా చర్చ ఎందుకు, అయ్యో నాకే కష్టమే, నాకే బాధే. సైతానుని జయించే వాళ్ళంగా, దేవుణ్ణి వెంబడించే వాళ్ళంగా ఆ గాడిద అబ్రహాము గాడిద లాగా చూద్దాం. రెండవదిగా నేను ఎప్పుడు వివరించిన ఇంకా సంఖ్యాకాండం 22 రెండవ గాడిద. సంఖ్యాకాండం 22 అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదకి పోచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. ఎవరి గాడిద? చెప్పాలని చెప్ప. ఎవరి గాడిద? బిలాము గాడిద. బిలాము గాడిద. మొదటిది అబ్రహాము గాడిద, రెండవది బిలాము గాడిద. బిలాము గాడిద చూస్తే ఏం గుర్తుకు రావాలి? చెప్పండి. బిలాము గొప్ప సేవకుడే, గొప్ప ప్రవక్తే. అయినా కానీ బిలాముని వాదించింది ఆ గాడిద, తిరగబడదు. నువ్వు బొమ్మంటే నేను బాను, ముందుకు బాను, నువ్వు బొమ్మంటే నేను బాను. ఈరోజు నా జీవితాల్లో శారీరకంగా మనం కొన్ని తప్పులు చేయాలని దేవుడు ఆ తప్పులకి దూరంగా ఉంచాలనుకుంటే సైతాన్ ఆ తప్పు చేయి సైతాన్ని వెంబడిస్తే గాడిదలాగా తిరుగుబాటు స్వభావం చేసుకొని ఆత్మీయంగా మనలో మనమే గద్దింపు. ఎవరో గద్ది అక్కర్లా, మనమే గద్దించుకోవాలి, మనమే వాదించుకోవాలి. వాదించింది గాడిద. నేను పాను అంటే పాను. చివరికి కొట్టినవాడు అది కొట్టినవాడు గోడ అంటూ ఉంది. అక్కడ చదివితే 3 సందర్భాల్లో చివరికి తన తప్పు తెలుసుకున్నాడు. బిలాము గాడిద. ఈరోజు మన తప్పులు ఏంటో మనం తెలుసుకోవాలి. ఎక్కడ తప్పిపోతున్నాము, ఎక్కడ సరి చేస్తున్నామో ఎదుటోడు చెప్పక్కర్లో మనకి. మనమే వాదించుకోవాలి, మనమే
వదిలించుకోవాలి. బిలాము గాడిద హెచ్చరించే గాడిద, బుద్ధి చెప్పే గాడిద. ఇవో సరైన మార్గంలోకి వెళ్ళు, వంకర మార్గంలో వద్దు. బిలాము గాడిద. రెండోది, మూడోది చూద్దానండి. మూడోది న్యాయాధిపతులు 1వ అధ్యాయం 14వ వచనం. న్యాయాధిపతులు ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతన్ని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా, కాలేబు నీకేమి కావాలని అడిగను. అందుకామె చాలు మనం బైబిల్ స్టడీలో ఈ అధ్యాయాలు చెప్పుకున్నాం అప్పుడు కూడా. ఆక్సా ఎవరు కుమార్తె? కాలేబు కుమార్తె ఆక్సా. ఈ గాడిద పేరు ఏం పేరంటే ఆక్సా గాడిద. చెప్పండి, ఆక్సా. 1వ గాడిద చెప్పండి, 1వ గాడిద అబ్రహాము గాడిద, 2వ గాడిద బిలాము గాడిద, 3వ గాడిద ఆక్సా గాడిద. ఆక్సా గాడిద దిగి దీని గుర్తు ఏంటంటే లోబడే వాళ్ళంగా ఉండాలి, విధేయత చూపించే వాళ్ళగా ఉండాలి. దేవునికి, సంఘానికి, విశ్వాసులకి, సేవకులకి, పెద్దలకి లోబడే తత్వం. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. శిష్యులందరూ అంటున్నారు, పేసాలు చెప్పుకున్నామా, నేను గొప్ప. ఎవరు గొప్ప చెప్పండి? పరిచర్య చేసేవాడే. పేనాల గారు 5 సంగతులు చెప్పుకున్నాం. ఎవరు గొప్ప వాళ్ళు? ప్రభు దృష్టిలో ఎవరు గొప్ప వాళ్ళు? పరిచర్య చేయాలి, తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు చేసి చూపించాడు. నడుముకు తువాలు కట్టుకున్నాడు, శిష్యుల పాదాలు కడిగాడు. లోబడే తత్వం. ఈరోజు నేను గొప్ప, ఇంకో నేనే చేస్తున్నా, నేను లేకపోతే అది లేదు, నేను లేకపోతే మందిరమే లేదు, నేను లేకపోతే సంఘమే లేదు అనుకోకూడదు. ఎవరైనా చెప్పండి. పేదవాళ్ళు చెప్పే ఈ మాట కూడా, నేను లేకపోతే ఇంకొకరు లేకపోతే ఇంకొకరు. మందిరాన్ని మానేయకూడదు, సంఘాన్ని మానేయకూడదు, సమాజంగా కూడుకోవడం మానేయకూడదు. ఎవరు ఉన్నా లేకపోయినా మనుషులను చూడదు, మనుషులుగా చూసేది. ఎవరు చూడాలి? దేవుడి వైపే మన చూపు, దేవుడి వైపే మన చూపు. మనుషులకి అసలు చూడద్దు. దేవుడు నేను కాకపోతే ఇంకొకరు, నువ్వు కాకపోతే ఇంకొకరు. దేవుడు దేనికి కూడా తక్కువ చేయడు, ఏది కూడా తక్కువ చేయడు. 2 రోజులు స్వార్థ పరిచయం అయితే అసలు ఎంతో కలవరం, ఎట్లా 4 రోజుల ముందు అనుకున్నాం. కొన్ని అనుకున్నట్లు సగం క్యాన్సర్ అయ్యాక కొత్త ఎల్లు వచ్చినాయి. కొత్త ఎల్లు అన్ని కూడా దీవెనకరంగా, ఆశీర్వకరంగా మారినాయి. ప్రతిదీ కూడా నిజంగా మనం అనుకున్నది వేరు, దేవుని తలంపులు వేరు. ఈరోజు మనం కాదు ముఖ్యం, దేవుని చిత్తం, దేవుని నడిపింపు. ఈరోజు ప్రతి దానికి లోబడాలి, తగ్గించుకోవాలి. లోబడే గాడిద ఆక్సా గాడిద. ఏ గాడిద చెప్పండి? ఆక్సా గాడిద. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. గాడిద గుర్రం పందెం వేసుకున్నాడు. గాడిదను గుర్రం పందెం వేసుకోవడం అంటే యజమాని గుర్రాన్ని పెంచుతుండు, గాడిదను పెంచుతుండు. గుర్రానికి ఏం పని చెప్పట్ల, గాడిదకి మాత్రం బాగా పని పెడుతుంది. ఇంట్లో ఉన్న గొడవలన్నీ కూడా గాడిద మీద పెట్టి తెలిసిపోతాడు. గుర్రం ఏమో హాయిగా కాలు ఊపుకుంటూ వస్తుంది, గాడిదేమో బరువు మోసుకుంటూ పోతుంది. బట్టలన్నీ ఉతకడం అయిపోయింది. యజమాని ఆ బట్టలన్నీ మూటలు వచ్చి గాడిదకి తాడి కట్టి అటొక మూట ఇటొక మూట పైన ఒక మూట పెడితే గాడిద అంటుంది గుర్రంతో, గుర్రమా నీకు దగ్గర బరువు మొత్తం నేనేమవుతున్నా, ఇగో నువ్వు మరీ ఎక్కువ అవుతున్నా కానీ ఒక చిన్న మూట నీ మీద పెట్టుకుంటే గుర్రం అన్నదంట. నా పని ఏంది? నడవట్లేదు. మోసే పని కాదు, నడవడం నా పని. మోసే పని నేనే, నువ్వేమయ్యాలి? గాడిద బరువు అవుతుంది, మొయ్యలేకపోతున్నా, కొద్దిగా సహాయం చెయ్యి. కానీ గుర్రం అడిగితే బరువు అన్నాడు. యజమాని ఏమో గాడిద మీదనే మొత్తం బరువు మోపించి నడిపిస్తా ఉన్నాడు. గాడిద పోతుంది, యజమాని పక్కన ఉన్నాడు, గుర్రం వాడి పక్కన ఉంది, పోతా ఉన్నాడు. నిజంగా గాడిదకి బరువు ఎక్కువైంది.
ఈ గుర్రం ఎట్టమనేదో నేను చూస్తా అనుకుని గాడిద ఏం చేసిందంటే ఒక్కసారి ఒకసారి కూలబడేసరికి అదేమో మామూలుగా యాక్షన్ చేద్దాం అనుకుంది, అలా కూలబడితే నిజంగా ఆ కాలు వెనక్కి నడవలేకపోతుంది పరిస్థితి. అమ్మండి యజమాని ఏం చేశాడు, ఆ గాడిద మీద ఉన్న అటుపక్క మూట ఇటుపక్క మూట పైన మూట తెచ్చి ఎవరి మీద పెట్టారు? ఎవరున్నారు కాళ్ళకి అక్కడ? ఎవరున్నారు? గుర్రం మీద పెట్టాడు. మూటలు పెట్టంగా గాడిద కాలికి నడవలేకపోతుంది. ఈ గాడిదను కూడా తీసి గుర్రం మీద ఎత్తి పెట్టాడు. చెప్పండి, ఇందాక గాడిద ఉంది, ఒక చిన్న మూట పోయి నాకు కొద్దిగా సహాయం చేయంటే గుర్రం మోసే పని నాది కాదు నీది అన్నది. ఇప్పుడేం జరిగింది? మొత్తం మూడు మూడలతో పాటు గాడిద కూడా యజమాని పోతుండు, గుర్రం పోతుంది. గాడిద హాయిగా ఎక్కి గుర్రంకి వెళ్ళి చూసి నవ్వుతున్నాడు. ఎక్కడికిందా బాగా. ఈరోజు అతిశయం, గర్వం, చిన్న ఉదాహరణ కానీ ఈరోజు చాలా అతిశయం ఉంటుంది. చాలా మందికి గర్వం ఉంటుంది. నేనే గొప్ప. ఈరోజు దేవుని చేతిలో అందరూ కూడా పనిముట్లు ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు వాడబడే వాళ్ళంగా ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిముట్టు. ఏ పనిముట్టు దేనికో? గంట చేసే పని చెప్పండి, కత్తి చేయదు. కత్తి చేసే పని గంట చేయదు. కత్తి నేను బాగున్నా, నేను కొచ్చిగా ఉన్నా అంటే కుదరదు. మరి బట్టలు కుట్టాలంటే కత్తితో కొడతారా? సూది కావాలా? చెప్పండి. సూది చేసే పని కత్తి చేయదు. కత్తి చేసే పని ఈరోజు సంఘంలో మనందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి నిలబడ్డాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాలి. ఏదో ఒక పని ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. లోపడే స్వభావం కలిగిన వాళ్ళంగా ఉండాలి. ఆక్సా గాడిద దేని గుర్తు అంటే లోబట్టాలి గుర్తు. చదువులోని 4వ గాడిద. ఆ రోజు ఇస్సాకుని పొలంలో ఉన్నప్పుడు ఎదుర్కోవడానికి రెబ్కా వచ్చింది ఒంటెల మీద. ఎప్పుడైతే ఇస్సాకును చూసిందో ఏం చేసింది చెప్పండి? ఒంటి మీద కూర్చుందా? దిగింది పురుషుని, తన భర్తని ఎదుర్కోవడానికి. ఒక ఆయన అన్నాడు, ఆ రోజు ఇస్సాకు భార్య ఇస్సాకును చూడంగానే దిగింది. ఈ రోజు భార్య ఎట్టున్నారంటే భర్త రాగానే మంచం కూడా దిగట్లేదంట. ఎట్లా ఉన్నారంటే భర్త వస్తే అలసిపోయిస్తే మంచం కూడా దిగట్లేదంట. మరి మీరందరూ చాలా మంచోళ్ళే కానీ ఎవరో ఒక సేవకుడు అంటున్నాడు ఈ మాట. భర్త రాగానే మంచం కూడా దిగిన స్త్రీలు ఉన్నారంట. ఈరోజు లోబట్టాలి గుర్తు. లోబడే వాళ్ళంగా ఉండాలి. లోబడే స్వభావం కలిగి ఉండాలి. చూడండి 4వ న్యాయాధిపతులు 15:15. న్యాయాధిపతులు 15:15. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. చాలు. గాడిద దవడ ఎముక. ఎవరు అతనంటే? ఎవరు చెప్పాలి. ఎవరు? సంసోను గాడిద. 4వ గాడిద అంటే సంసోను గాడిద. ఏంటి ఈ గాడిద స్వభావం అంటే శత్రువును జయించే గాడిద, శత్రువు మీద పోరాడే గాడిద. ఎంతమంది గాడిద దవడ ఎముక ఎంతమంది చచ్చిపోయారంట? 1000 మంది. ఒక ఆయన అన్నాడు ఆ రోజు అంటే తుపాకులు లేవు అంట. అసలు తుపాకులు లేవు, రైఫిల్స్, రివాల్వర్స్. ఈ బైబిల్ చూసి సంసోను గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు కదా. ఆ గాడిద దవడ ఎముక తీస్తే అది ఎట్లా ఉంటుందంటే ఖచ్చితంగా రివాల్వర్ లాగానే ఉంటుందంట. ఆ గాడిద తల చూడండి ఒకసారి. ఆ దవడ ఎముక, గాడిద దవడ ఎముక షేపు తుపాకీ లాగా. ఆ గాడిద దవడ ఎముక రూపంలోనే తుపాకీని తయారు చేశారని శాస్త్రజ్ఞులు కొంతమంది చెప్పారు. ఆ గాడిద దవడ ఎముకతో తుపాకీతో కాల్స్తే 1000 మంది చావరు. ఒకరిలో ఇద్దరు లేదా 10 మంది. కానీ గాడిద దవడ ఎముక 1000 మందిని, ఎంతమందిని? 1000 మందిని చంపారు. శత్రువుని జయించే గాడిద దవడ ఎముక. నా గాడిద దవడ ఎముకతో శత్రువు సైతాను. ఈరోజు శత్రువు పొంచి ఉంది, జాగ్రత్త. శత్రువు దగ్గరనే ఉంది. ఎక్కడ దారి తప్పిద్దామా? ఎక్కడ వ్యతిరేకంగా ఉందామా? ఎక్కడ దేవుడికి దూరంగా ఉంచుతామా? శత్రువు పక్కనే ఉంది.
దేని రూపంలో చెప్పాలి? దేని రూపంలో? ఫోన్ రూపంలో, టీవీల రూపంలో, రకరకాల శత్రువులు మన ఇళ్లలోనే ఉంటున్నాయి. శత్రువులు జయించే వాళ్ళంగా ఉండాలి. సండే స్కూల్లో ఒక పాట ఉంది, గుర్తుంది ఎవరికన్నా? గాడిద దవడ ఎముకను తెచ్చి ఫిలిష్తీయుల బాధను కుయ్యో ముయ్యో అరిచిరి 1000 మంది చచ్చి. గాడిద దవడ ఎముకతో ఫిలిష్తీయుల బాధను కుయ్యో ముయ్యో అరిచిరి 1000 మంది చచ్చిరి. సంసోన్ అంటే ఎవడురా? భలే భలే వీరుడు. సంసోన్ అంటే ఎవరురా? భలే భలే వీరుడు. శత్రువులను జయించే శక్తినిచ్చెను యేసు. నిజంగా ఈరోజు గాడిద దవడ ఒక శత్రువును చీల్చే స్వభావం కలిగి నువ్వు నేను ఉండాలి. శత్రువుని సంహరించిన గాడిద ఎన్నోది? 4. చూద్దారండి, 5 చూద్దారండి. 5వ గాడిద మొదటి సమయాలు 25:18. ముగించుకుందాం ఒక 5 నిమిషాల్లో. మొదటి సమయాలు 25:18. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు 2 ద్రాక్షారస తిత్తులు వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధబముల మీద వేయించి. గార్ధబం అంటే గాడిద. ఏ గాడిద? ఎవరి గాడిద ఇది? అబీగయీలు గాడిద. ఎవరి గాడిద? అబీగయీలు గాడిద. చెప్పండి, ఎన్ని గాడిద చెప్పుకున్నాం? 1వది అబ్రహాము గాడిద, 2వది బిలాము గాడిద, 3వది ఆసా గాడిద, 4వది సంసోను గాడిద, 5వది అబీగయీలు గాడిద. అబీగయీలు భర్త మొరటోడు. దావీదెవడు? యెషయావుడు. అంతకుముందు దావీదు ఎంతో కాపుదల ఇచ్చాడు గొర్రెలకి. అటువంటి వాళ్ళు పడుతుంది. దావీదెవడు? యెషయావుడు. వాడేవాడు ఈడవుడు తిరస్కరించాడు. దావీదు చంపుదామని బయలుదేరాడు అబీగయీలు భర్త. అటువంటి సందర్భంలో అబీగయీలు తగ్గించుకునే గాడిద మీద అక్కడ ఉంది. ఏమేమి తెచ్చిందో? 200 రొట్టెలంట, 200 ద్రాక్షారస తిత్తులంట, 5 గొర్రెల మాంసం, 5 మానికల వేచిన ధాన్యం, అన్ని ద్రాక్ష గెలలు 100, 200 అంజూరపు అడలు గాడిద మీద. దేని గుర్తండి ఇది? తగ్గించుకోవడానికి, పశ్చాత్తాపానికి గుర్తు. అబీగయీలు వచ్చి దావీదు దగ్గరికి వచ్చి బతిలాడింది, అయ్యా నా భర్తను క్షమించు, నా భర్త తప్పు చేశాడు, నా భర్త మాట్లాడు, నా భర్త తప్పు చేశాడు, నా భర్తకు బదులు నేను పశ్చాత్తాపడతాను, అయ్యా క్షమించు క్షమించు క్షమించు. పశ్చాత్తాపాన్ని నేర్పిన గాడిద. ఈరోజు ప్రతి విషయంలో కూడా నువ్వు నేను పశ్చాత్తాపడ. మన మాట విషయంలో, చూపుల విషయంలో, తలంపుల విషయంలో రకరకాల స్వభావాలు కలిగి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుకుంటూ, ఇష్టం వచ్చిన రీతిలో ఎన్నో పరిస్థితుల్లో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని దృష్టిలో నేరాలు చేసిన వారుగా ఉంటారు. దేవా తప్పు నాదే, నా భర్త తరపున, నా భార్య తరపున, నా పిల్లల తరపున, నా కుటుంబం తరపున పశ్చాత్తాపడుతున్నా. ఎన్నోసార్లు నీ మందిరానికి రాలేక, ఎన్నోసార్లు నీకు దూరంగా ఉండి, ఎన్నోసార్లు లోకంలో జీవించి నీకు దూరంగా ఉన్నాను. పశ్చాత్తాపం లేదు, క్షమించు. పశ్చాత్తాపాన్ని చూపించే గాడిద. ఎవరు గాడిద? అబీగయీలు. ఎవరు దీనుడై విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటాడు వాని యందు నేనుంటా. యెషయా 57:15. ఎవరు దీనుడిగా తగ్గించుకుంటూ ఉంటారు, ఎవరు విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటారు, ఎవరు తగ్గించుకుని ఉంటారు, ఎవరు లోబడతారు. చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 57:57. యెషయా గ్రంథం 57:15. మహానుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసైన వాడు ఇలాగ స్థిరమించున్నాడు, నేను మహోన్నతుడైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడును. అయినను వినయము గల వారి ప్రాణం ఉద్యమం చేయుటకు, నలిగిన వారి ప్రాణం ఉద్యమం చేయుటకు,
పశ్చాత్తపడి వినయంతో చూపించు, దేవుడు నీ దగ్గరికి వస్తాడు. లోబడు, దేవుడిగా ఉండు. అబీగయీలు గాడు 6వ గాడు చూస్తారండి. 2 సమూయేలు 18:9. 2 సమూయేలు 18:9. అబ్షాలోము కంచెల గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెల గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల కిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకున్న అతని ఎత్తబడి ఆకాశమును భూమికి మధ్యను వేలాడుచుండగా అతని క్రింద ఉన్న కంచెల గాడిద 6వ గాడిద యజమానుని చంపిన గాడిద. యజమానుడు దేవునికి విరోధముగా, తండ్రికి విరోధముగా నిజంగా ఎవరిని చంపడానికి బయలుదేరిండు చెప్పండి. అబ్షాలోము తండ్రి మీదకే, దావీదు మీదకే పోతున్నాడు. దావీదును చంపాలి, ఇదిగో నేనే రాజు ప్రాణించుకుంటున్నాడు. గాడిద మీదకి పోతుంటున్నాడు. గాడిదకి నచ్చల ఆ స్వభావం. ఆ గాడిద ఎవరిదంటే అంతకుముందు దావీదు పంపించిన గాడిదే. అంతకుముందు అధ్యాయాల్లో చూసుకుంటే దావీదు కొన్ని గాడిదలు అబ్షాలోముకు పంపించాడు. ఆ గాడిద దావీదు గాడిదే. ఇప్పుడు కుమారుడు ఆ గాడిద మీదనే పోయి తండ్రిని చంపాలని ప్రయత్నం చేశాడు. ఆ గాడిదకి నచ్చల. వీడి పని ఎట్టుందా ఏం చేసింది చెప్పండి. చెట్టు కావాలి పడితే ఏం చేయాలి? ఆ కంచెల గాడిద ఏం చేయాలి? ఆగాలి. అయ్యో నా యజమాని చెట్టుకి ఆడబడ్డాడే, ఆగి నేను రక్షణ చేయాలి. నిజంగా గాడిద చెట్టుకి చుట్టూ తగలగానే పరిగెత్తకుండా అక్కడనే ఆగింది అనుకోండి, అబ్షాలోము చస్తాడా బతుకుతాడా? బతుకుతుడు. ఎందుకంటే గాడిద మీద కాలు పెట్టి ఎట్లా ఆ జుట్టుని ఆ కొమ్మల నుంచి విడదీసుకునే వాడే. కానీ ఆ గాడిద పారిపోయింది. చావుదని నీ బతికింతే, నీ గతింతే, చావు. నా యజమానుడే చంపుదామని పోతావా? ఈరోజు దేవునికి విరుద్ధమైన ఆలోచన ఏదైనా ఉంటే, తండ్రికి విరుద్ధమైన ఆలోచన ఉంటే, తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తండ్రి మీద తిరగబడ్డాడు. నా ఆస్తి నాకి పోయాడు, దూరంగా పోయాడు. పందులు తినే పుట్టే ఏం కదా చెప్పండి. పందులు తినే పుట్టే తిరిగి బుద్ధి వచ్చింది. ఈరోజు బుద్ధి రాళ్ళు చాలా మంది ఉన్నారు. బుద్ధి రాట్ల ఎంత చెప్పినా, ఎంత దేవుడి మీద చేసినా బుద్ధి రాట్ల దేవుడికి దూరంగానే ఉంటున్నారు. దేవుడు చేసిన మేలు మరిచి దేవుడికి వ్యతిరేకమైన జీవితం. అబ్షాలోము కూడా తండ్రికి విరుద్ధంగా చంపే ఆ గాడిద యజమానుని చంపే. ఈరోజు ఈ గాడిద మన మనసులో కోరికల్ని ఏం చేయాలి? చంపాలి. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ విషయాలు చంపే వాళ్ళలో మనం చంపే గాడిదలాగా నువ్వు నేను ఉండాలి. చెయ్యి పాపం చేస్తే ఆ చేతిని నరికేసుకోవాలి. చెయ్యి పాపం చేస్తే చెప్పండి చేతిని నరికేసుకోవాలి. 2 చేతులు కలిగి ఉండి నరకంలోకి పోవడం కంటే చెప్పండి ఆ ఉట్టి చేతితో పరలోక రాజ్యానికి పోవడం మంచిదే కాదా? 2 కాళ్ళుండి నరకంలోకి పోవడం కంటే 2 కాళ్ళు కుంటేనే పరలోకానికి పోవడం మంచిదే కాదా? మనలో ఉన్న చెడ్డదాన్ని తీసేయాలి. మనలో ఉన్న చెడు స్వభావాన్ని, చెడు ఆలోచనని, చెడు తలంపుల్ని తీసి నరికివేయాలి, పక్కన పెట్టాలి. ఎవరి గాడిద ఇది చెప్పండి? ఎవరి గాడిద? అబ్షాలోము గాడిద, తిరగబడిన గాడిద. ఏ గాడిద ఈ పేరు? దీని పేరు తిరగబడిన. చివరిగా ఇంకొకటి చూస్తాం. మార్క్స్ వార్త ఇప్పుడు మనం చదువుకున్న భాగానికి పోతాం. మార్క్స్ వార్త 11:8. అనేకులు తమ బట్టలు దాని పొడుగున పరిచింది, కొందరు తాము పొలములో నరికిన కొమ్మల పరిచింది. జయము జయము జయము. ఏ గాడిది? యేసుని ఎక్కించుకున్న గాడిద. 7వ గాడిద ఏంటో చెప్పండి? యేసుని మోసిన గాడిద, యేసుని భరించిన గాడిద, యేసుని భరించుకున్న గాడిద. 7 గాడిదలు. దేవుడు ఈ మట్లాది వారి రోజు గాడిదల రూపంలో నీతో నాతో మాట్లాడుతాడు. 1వ గాడిద చెప్పండి? అబ్షాలోము గాడిద. 1వ గాడిద అబ్రహాము
విశ్వాస కళ్ళొక్క గంత దేవుని కొరకు ఎంత దూరమైన పోవాలి అంతే. రెండవ గాడిద బిలాము గాడిద, హెచ్చరించే గాడిద, బుద్ధి చెప్పే. మూడో గాడిద ఆసా గాడిద, లోబడే. నాలుగో గాడిద సంసోను గాడిద, శత్రువు మీద విజయాన్ని పొందే. ఐదో గాడిద అబీగయీలు గాడిద, పశ్చాత్తాపం, దీన మనస్సు తగ్గించుకోవాలి. నాలుగో గాడిద షలోము గాడిద, తిరగబడే గాడిద. ఏడో గాడిద యేసుని ఎక్కించుకున్న 7 లక్షణాలు. 7 లక్షణాలు నీలో నాలో ఉంటే దేవుడు ఉన్నత స్థానాల్లో పరలోక రాజ్యంలో ఆ రోజు ఏ విధంగా గాడిద మీద ఎక్కి ఊరేగించాడు. దేవుడుంటే ఘనత. ఒక భక్తుడు చెబుతున్నాడు, ఆ గాడిదంట ఆ రోజు పోయిందంట, మళ్ళీ తెల్లారి కూడా అదే దారిలో పోయిందంట గాడిద. ఈసారి శిష్యులు లేరు, దేవుడు లేడు. అంతమంది శిష్యులు ఉన్నారు, యేసుక్రీస్తు ఎక్కాడు. అందరూ బట్టల మధ్య స్వాగతం పలికి కేకలు వేస్తారు. ఈసారి ఒకటి అబ్బా నాకు ఎంత కనుక వచ్చింది బజార్లో అనుకుని ఒకటే పోయిందంట. ఒకటే పోతే ఈ గాడి దగ్గర మళ్ళీ వచ్చిందని గాడిద కొట్టి అంతమంది ఆహ్వానించారు, అంతమంది కేకలు వేశారు. నా తలం ఏంటంటే యేసుక్రీస్తుని మోస్తే, యేసుక్రీస్తు నీలో ఉంటే నీకు ఒక విలువ, యేసుక్రీస్తు లేకపోతే నీకు విలువ లేదు. యేసుక్రీస్తుని మోస్తే, యేసు గాడిదగా ఉంటే నీకు విలువ. నువ్వు అనుకుంటావు కదా, నాకు లోకంలో చాలా విలువ ఉందిలే, ఇంకా దేవుని ఎందుకు నమ్ముకోవాలి, నాకు ఉద్యోగం ఉంది, బిల్లులు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మెద్దలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇంకెందుకు నాకు దేవుడు? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా? దేవుడు అంటున్నాడు, ముందుగా నీ పరలోక రాజ్యాన్ని వెతుకు. పరలోక రాజ్యాన్ని నీకేది కావాలంటే ఇస్తా. మిత్రమా, ఏదో ఒకరోజు చనిపోతావు. చనిపోయినప్పుడు నీ ఆస్తిని అంటు రాదు, నీ బలం, నీ అందం, నీ మేడలు, నీ మెదులు ఏది నీ అంటు రాదు, నీ కులం రాదు, నీ ఆచరణ ఏమంటు రాదు. చనిపోయిన తరువాత అసలు జీవితం ప్రారంభమైతే జాగ్రత్త. చనిపోయిన తర్వాత అసలు జీవితం యేసుక్రీస్తుని కలిగి ఉంటే పరలోక రాజ్యం. యేసుక్రీస్తు లేకపోతే అగ్నిగుండం, నరకం. ఇంకా బాప్తిస్మం లేకుండా, ఇంకా యేసుక్రీస్తుని మోసుకోకుండా ఈస్టర్లు వస్తున్నాయి, పామ్ సండేలు వస్తున్నాయి, క్రిస్మస్లు వస్తున్నాయి, జనవరి వస్తున్నాయి, పుట్టినరోజులు వస్తున్నాయి, పోతున్నాయి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి అంటుంది నీ జీవితం. రేపేమి సంభవించినా నీకు తెలియదు. మిత్రమా, జాగ్రత్త. చనిపోయే లోపే రక్షణ ముందు, చావు ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఇగో నేను రక్షణ పొందాలి, నేను బాప్తిసం తీసుకున్నాను అని అనుకుంటున్నామేమో. ఆయన రాకడ దాకా పవిత్రంగా చేయొచ్చు. ఆయన వచ్చేదాకా, నువ్వు పోయేదాకా జాగ్రత్త. మధ్యలో రక్షణ పొంది మధ్యలో పోయినా సరే నరకమే కదా. ఒక ఆయన అంట టికెట్ తీసుకుని రైలు ఎక్కిండు అంట. అంతలో టికెట్ నాకు వచ్చిండు, టికెట్ అడిగాడు. జేబులు వస్తాడు, కింద జేబు, పై జేబు, బ్యాగులు వస్తాడు, ఎక్కడ లేపట్ల. అయ్యా నేను తీసుకున్నా టికెట్, చూపి తీసుకున్నా, కనపట్ల, ఎక్కడ పోయింది. దిగో మెడబట్టుకొని దించిందా. ఈరోజు రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకున్నారే అని అనుకుంటున్నామేమో, భ్రమలో ఉంటున్నామేమో. జాగ్రత్త. రక్షణను కాపాడుకో. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని ఉంచుకో, ఎప్పటికప్పుడు ఉతుక్కో. ప్రతి ఆదివారం ఆయన శరీరంలో, ఆయన రక్తంలో కడుక్కో, శుద్ధి చేసుకో. లేకపోతే అది కూడా మైలబట్టింది. చెప్పండి, రక్షణ వస్త్రం కూడా ఏమైంది? మైలబట్టింది, మురికి పట్టింది, చివరికి పీలుగా అయిపోతుంది. జాగ్రత్త. 7 గాడిద స్వభావం ఉన్నాయా? కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఒక్క నిమిషం దేవుడు నీతో మాట్లాడితే సరే చేసుకో. 7 లక్షణాలు ఉన్నాయి.